మనందరిపైన శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీతో మా ఊరిలో జరిగిన ఒక అద్భుతమైన ఎంతో పవిత్రమైన వేడుకను పంచుకోబోతున్నాను. శ్రీరామనవమి సందర్భంగా మా గ్రామంలో అంటే కొలవేను గ్రామంలో కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మా ఊరు ఎక్కడ చూసినా భక్తులు, అలంకరణలు, మంగళ వాయిద్యాల శబ్దాలు, ఆ వాతావరణం మొత్తం ఒక ఆధ్యాత్మిక ఆనందాన్నే ఇచ్చింది. కోలాటం అద్భుతానికి మించినదిగా నిలిచింది. ప్రతి ఒక్కరూ ఒకే తాళంలో సమన్వయంతో వేసిన అడుగులు చూస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది. వారి ఉత్సాహం, లయబద్ధత, సంప్రదాయ సౌందర్యం అన్నీ కలిసిపోవడంతో ఆ వేడుకకు ప్రత్యేకమైన శోభ చేకూరింది. చూసిన ప్రతి ఒక్కరి మనసులో ఆనందాన్ని నింపిన అద్భుతమైన ప్రదర్శనగా నిలిచిపోయింది. ఈ కళ్యాణాన్ని మా అర్చకుల స్వామి వారు ఎంతో శ్రద్ధగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వారి సతీమణి రేవతి గారు కూడా ఎంతో భక్తితో ప్రతి కార్యక్రమంలో భాగమయ్యారు. వారి ఇద్దరి కృషి వల్లే ఈ వేడుక ఇంత అందంగా జరిగింది. వేద పండితులు వేద మంత్రాలు చదువుతుండగా స్వామివారి కళ్యాణం జరుగుతున్న ఆ క్షణం చూడటం నిజంగా చాలా అదృష్టం అనిపించింది. మా ఊరిలో ఒక ప్రత్యేకమైన ఆచారం ఏమంటే భాస్కర్ గారు వారి సతీమణి పీటల మీద కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని దర్శించారు. పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. మంగళ వాయిద్యాలు వినిపిస్తుంటే, అలంకరించిన మండపం చూస్తుంటే నిజంగా అది ఒక దేవాలయం వాతావరణంలా అనిపించింది. ప్రతి చిన్న విషయం కూడా ఎంతో జాగృతితో ఏర్పాటు చేశారు. ఇలాంటి వేడుకలు మన సంప్రదాయాల గొప్పతనాన్ని గుర్తు చేస్తాయి. మన సంస్కృతి ఎంత గొప్పదో, మన పెద్దలు ఇచ్చిన ఈ ఆచారాలు ఎంత విలువైనవో అర్థమవుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో ఎంతో ఆనందంగా సాగిన తలంబ్రాల కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తలంబ్రాలు పోయించే సమయం రాగానే అక్కడకు వచ్చిన భక్తులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ క్షణం ఎంతో పవిత్రంగా, ఆనందభరితంగా మారింది. ప్రతి ఒక్కరూ మనసారా శ్రీ సీతారామచంద్రుల వారిని దర్శనం చేసుకుంటూ మన అర్చకుల స్వామి వారు అక్కడికి వచ్చిన భక్తులందరితో తలంబ్రాలు పోయించారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అని తేడా లేకుండా అందరూ ఒకటిగా కలిసి ఈ వేడుకలో పాల్గొనడం చూడటానికి చాలా అందంగా అనిపించింది. ఈ పవిత్ర సందర్భంలో పాల్గొన్న దంపతులిద్దరితో కూడా తలంబ్రాలు పోయించడం ఎంతో ప్రత్యేకమైన సంప్రదాయం. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, దంపతుల జీవితంలో శాంతి, సౌభాగ్యం, ఐక్యత ఉండాలని కోరుకునే ఆశీర్వాద క్షణం. పీటలపైన కూర్చున్న దంపతులు ఇద్దరూ తలంబ్రాలు స్వాముల వారి మీద పోస్తూ తమ జీవితంలో మరింత ఆనందం, ప్రేమ పెరగాలని మనసారా కోరుకుంటున్నారు. ఈ దృశ్యం చూస్తుంటే నిజంగా ఎంతో పవిత్రంగా, హృదయాన్ని తాకేలా ఉంది. ఇలాంటి సాంప్రదాయాలు మన సంస్కృతిలో ఎంత గొప్పవో చెప్పకనే చెప్తున్నవి. పూలదండలు స్వామివారికి అర్పిస్తూ చేసే నృత్యం, పాడే పాటలు మనసుకు ప్రశాంతతను, భక్తికి మరింత ఆనందాన్ని ఇచ్చింది. నిజంగా చూడటానికి, వినడానికి ఇది ఒక అద్భుతమైన అనుభవం. ఇక్కడకు వచ్చిన భక్తులందరికీ భోజన ఏర్పాట్లు ఎంతో ఘనంగా నిర్వహించారు. మా ఊరిలో ఇంత ఘనంగా స్వామివారి కళ్యాణం జరగటం నిజంగా మా అదృష్టం. ఈ పవిత్రమైన క్షణాలను మీ అందరితో పంచుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మా ఊరి వేడుకలు, సాంప్రదాయాలు చూడాలంటే పార్వతీ మహేశ్వర్ ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.